మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండి రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కులగణన చేపడతామని ప్రకటించారు. మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంఖ్యా ప్రకారంగా 3.9 రావడం అనేది దురదృష్టకరం. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మరి దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే మా దాంట్లో కొంతమంది రావు అని, కొంతమంది రెడ్డి అని కరీంనగర్ జిల్లాలో నల్గొండ డిస్టిక్ లో చాలా మంది ఈ ఆనవాయితీగా రెడ్డి రావు అని పెట్టుకోవడం ద్వారా ఎవరైతే అధికారులు జనగణనకు పోయినప్పుడు రావు అంటే రావు కింద, రెడ్డి అంటే రెడ్డి కింద పెట్టడం వల్ల మా సంఖ్య తగ్గిందని చెప్పి మనం భావిస్తున్నాం. దాన్ని తిరిగి మళ్ళీ మేము మా రాష్ట్ర నాయకుడు పుటం పురుషోత్తం గారి సారథ్యంలో ప్రతి గ్రామాన ఒరిజినల్ గా మున్నూరు కాపు సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, గ్రామంలో ఎంతమంది ఉన్నారు, మండలంలో ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య ఎంత, లెక్క ఎంత అని తేల్చడానికి కంకణ బద్దుల ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మంచాల పట్టణానికి వారు రావడం జరిగింది. మేము మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామానికి ఒక 5 సభ్యులు తీసుకొని ఆ గ్రామంలో ఇంటింటికి సర్వే చేసి ఒరిజినల్ గా కాపు పట్టేలు ఎంతమంది ఉన్నారో లెక్క ఎంతపోతున్నాం. ఆ లెక్క ఆధారంగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం అయ్యా ఒరిజినల్ లెక్క మనకి ఇది, మా సంఖ్య అది కరెక్ట్ కాదు, ఇది వాస్తవ లెక్క, మా సంఖ్య ఎంత ఉన్నది, ఈ లెక్క ప్రకారంగా ఇది పరిగణలో తీసుకొని మళ్ళీ మనకి సవరణ చేయాలని చెప్పి మేము రాష్ట్ర నాయకత్వం ద్వారా మున్నూరు కాపు నాయకుల ద్వారా మరి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా వారి దృష్టికి తీసుకపోయే రోజులు అత్వరలో దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ దేశం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మున్నూరు కాపుల యొక్క అభ్యున్నతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పడానికి ఇలాంటి నిర్ణయాలన్నీ నిదర్శనం అని చెప్పి మీ ద్వారా మేము ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఆసిఫాబాద్ లో కూడా మాకు మీటింగ్ ఉంది. అదేవిధంగా అందరు దాదాపు సోదరులు అందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. ఇక పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు పెద్దలు పుట్ట పురుషోత్తమరావు గారు ప్రధానంగా తన అడ్రస్ చేయాల్సిన ప్రెస్ మీట్ మేము అందరం మాట్లాడుతూ ఉన్నాము. కానీ ఉద్దేశం ఏంటంటే బలైన వర్గాల యొక్క అభ్యున్నతికి వారి చేత వాళ్ళ యొక్క ఆత్మగౌరవ భవనాలు జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక ఆత్మగౌరవ భవనం, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద ఎత్తున భవనం కట్టుకొని మన యొక్క పిల్లల భవిష్యత్తు, మన యొక్క ఇంతకు ముందు అన్నట్టు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నింటినీ చూసుకోవాలంటే కూడా ప్రభుత్వం మన బాధ్యత మనకే ఇచ్చింది. కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి గౌరవంగా ప్రజల్లో 10 మందిలో 11 మంది కార్పొరేటర్ కంటే